జంకు సైరన్ పై హుక్కుపాదం తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థులలో చైతన్యం కల్పించేందుకు బీఆర్ఎస్వి నేతలు నడుంబించారు. జంగు సైరన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఏపీ జలదోపిడిపై శనివారం ఈ నెల 25 దాకా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి బ్రోచర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద శనివారం ఆవిష్కరించాయి. దీనిపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దాంతోపాటు పడాల సతీష్, కడారి స్వామి యాదవ్, తుంగబాలను అరెస్టు చేసిన దృశ్యాలకు సంబంధించి మీరు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బనకచర్ల ప్రాజెక్టు విషయం గురించి ప్రతి ఇంటికి ప్రతి గడపకు తెలవాలి. ఎట్లా తెలవాలన్నా కూడా చెప్తాను. ఊళ్ళో ప్రతి గ్రామంలో హనుమంతుడు ఎట్లుంటాడో, ప్రతి గ్రామంలో బొడ్ర ఎట్లుంటుందో, ప్రతి గ్రామంలో దేవతలు ఎట్లుంటారో గట్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం బతకాలన్నా, బ్రతుకు ముందుకు సాగాలన్నా, బ్రతుకు జట్కా బండి నడవాలన్నా నీళ్ళు అనేది అవసరం. మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి, మన తెలంగాణ ప్రాంతం నుంచి, మన తెలంగాణ భూమిలోకి పోయిన నీళ్లకు మనకే వాటా లేకుండా చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండుర్రి. సిద్ధంగా ఉంటేనే ఏమైనా నడుస్తాయి, లేకపోతే కాదు. ఇక పార్టీ ఆఫీసులుగా పోలీస్ స్టేషన్లు, ఇది నేను చెప్పిన మాట కాదు. గతంలో చాలా సందర్భాలలో ఈ తెలంగాణలో ఉండే చాలామంది మేధావులు మాట్లాడిన మాట. చట్టాలకు విరుద్ధంగా అక్రమ కేసులు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ప్రశాంతమైన మల్కాజ్గిరిలో రౌడీయిజం చేస్తారా, ఓడిపోయామని చంపేస్తారా, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, హద్దు మీరితే తీవ్ర పరిణామాలు తప్పవు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి, పద్మారావు తదితరులు కూడా పరామర్శించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, మల్కాజ్గిరి అనేది మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, వీళ్ళిద్దరు కూడా గతంలో ఇక్కడ పాగా వేసిరు, ఇక్కడ ఓడిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో మల్కాజ్గిరికి సంబంధించి ఏదైతే ఈవినింగ్ రాత్రి సమయంలో ఒక ఎమ్మెల్యే వచ్చి కారు మీద కూర్చొని సిఐ ఇట్లా రా, వాళ్ళ మీద రౌడీ షీట్ అది ఇది ఓపెన్ చేయమని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ, ప్రజలకు అంతరాయం కలిగిస్తూ అర్ధరాత్రి అంటే చీకటి పడ్డ తర్వాత రాత్రి సమయాలలో వ్యవహరించిన ఎమ్మెల్యేల మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు. కానీ గీడ ఊకొని గీ వైఆర్టీవీ వేదిక మీద వాస్తవాలను చెప్పినందుకు మాత్రం మా మీద కేసులు అవుతాయి. ఒక ఎమ్మెల్యే ట్రాఫిక్కు సంబంధించి అంతరాయం కలిగిస్తాడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాడు, రౌడీ షీటర్లతోని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. మరి ఇక్కడ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడరు. కానీ ఈరోజు కేవలం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అంత చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించాడు. ఎందుకు, ఏంటి, ఈ మర్మం ఏంటి, తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు చెప్పురు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఒక ఎమ్మెల్యే తన యొక్క అల్లరి మూకలతోని రాత్రి వేళలలో కారు మీద కూర్చోవడం కరెక్టేనా? ట్రాఫిక్ అంతరాయం కలగలేదా? ప్రజలకు భయభ్రాంతులకు రాలేదా? ఇబ్బంది కలగలేదా అనేది ఒకసారి చూడురు. దీని గురించి ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ ఉందా? రాష్ట్ర హోంమంత్రి కూడా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు. మరి ఇది ఎక్కడి పంచాయతో నేనైతే ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చూస్తాను అనుకోవడం ఫస్ట్ టైం నేనైతే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, చాలా వరకు కూడా చూస్తాం కదా మనం, అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందా, ఈ విధంగా కూడా ఉంటుందా అనేది కూడా చెప్పిన పరిస్థితి కన్నా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు, దాంతోపాటు దీన్ని లైక్ చేయరు, దాంతోపాటు షేర్ చేయరు. ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, బెల్ బటన్ ఒత్తుకోరి, ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీని